రైతులు అదే ప్రాంతంలో ఎట్ట వైసీపీ గెలిచింది? అవును. చంద్రబాబు చెప్పినా నమ్మలేదు కదా. ఎందుకని జగన్ ఎవడొచ్చినా ఆడదీస్తాడులే అనుకున్నారు. అంతే కదా. వీళ్ళు కూడా అంతే అనుకున్నారు, ఎవడొచ్చినా ఏం చేస్తాడులే అని. వాలంటీర్లు 300 మంది ఎవడు కూడా ఇది అనుకోలే. ఇట్లా వాళ్ళకి గనక ఉద్యోగాలు పోతాయి అని గనక వాళ్ళు నమ్ముంటే నిజంగానే సిన్సియర్గా గవర్నమెంట్ కోసం పనిచేసి ఉండేవాళ్ళు, వైసీపీ కోసం. వాళ్ళలో చేయలే, బలవంతంగా చేయించిందో 20-30 వేల మంది ఏది ప్రేమతో, ఒక 50-60 వేల మందిని బలవంతంగా చేయించారు, అయినా సక్సెస్ కాలేదు కదా. కానీ అన్న ఈ వాలంటీర్ వ్యవస్థలో భయపడుతుందా ప్రస్తుత ప్రభుత్వం? ఒక అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదంటే దాని మీద ముందు రకరకాల ఊహాగానాలు వచ్చినా లోకేష్ వచ్చారో క్లారిటీ ఇచ్చారు, ఈ ఏడాది రాదని ఫిక్స్ అయిపోయారు కూడా జనాలు. కానీ వాలంటీర్ వ్యవస్థ విషయంలో నేరుగా ఇప్పటికి వచ్చి ఒక లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారు కానీ ఈ వ్యవస్థ ఉంచుతావనో తీసేస్తావనో అధికారిక నిర్ధారణ అయితే చేయట్లేదు. ఎందుకు? ఇదివరకు ప్రతిదానికి సమాధానం ఎందుకు చెప్పో జగన్ అనేవాళ్ళు, ఇప్పుడు సమాధానం ఎందుకు చెప్పరో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పాలి. కానీ తెర వెనక సైలెంట్ గా చేయాల్సింది చేస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రూపులు డిలీట్ చేయడం, వాళ్ళని పక్కన పెట్టడం, పనిని జీతాలు ఇవ్వకపోవడం. ఇదివరకు పారదర్శకత పూర్తిగా ఉన్న ప్రతి అంశం మీద ఈవెన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందన ఇచ్చేది. వీళ్ళు అడిగినప్పుడు ఎప్పుడు లేదు, దాంట్లో అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అధికారులతోనన్నా సమాధానం చెప్పించేవాళ్ళు, ప్రభుత్వమైన సమాధానం చెప్పి. జవాబుదారీతనం ఇప్పుడు లేదు అసలు.